హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బాహుబలిలో కట్టప్పగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్. ఆయన తెరపై కనిపిస్తే చాలు, అది విలనిజం అయినా కామెడీ అయినా ఎమోషన్ అయినా పండాల్సిందే. దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న సత్యరాజ్ తెర వెనుక మాత్రం ఒక తీరని విషాదాన్ని గుండెల్లో దాచుకుని బతుకుతున్నారు. వెండి తెరపై అందరినీ నవ్వించే ఆయన నిజ జీవితంలో మాత్రం కంటి రెప్పల చాటున కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. గత 4 ఏళ్లుగా ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న నరకం గురించి తెలిస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మార్చాల్సిందే. సత్యరాజ్ భార్య మహేశ్వరి గత 4 సంవత్సరాలుగా కోమాలో ఉన్నారు. మెదడులో రక్తస్రావం కావడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఒకప్పుడు భర్త పిల్లల కెరియర్ కోసం అహర్నిశలు శ్రమించిన ఆమె ఇప్పుడు కనీసం కదలలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని సత్యరాజ్ కుమార్తె ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దివ్య సత్యరాజ్ స్వయంగా వెల్లడించారు. బంధువులు వద్దన్నా వినకుండా సత్యరాజ్ను ప్రేమించి పెళ్లాడిన మహేశ్వరి ఆయన ఆరంభ దశ నుంచి స్టార్గా ఎదిగే వరకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. కేవలం గృహిణిగానే కాకుండా తన అత్తగారి పేరుతో నాదంబల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని స్థాపించి నిర్మాతగా కూడా మారారు. 50 ఏళ్ల వయసులో పిల్లలతో పాటు డ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకున్న చురుకైన వ్యక్తి ఆమె. కానీ విధి వక్రించింది. 2020-21 సమయంలో ఆమె మెదడులో రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెకి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పీఈజీ ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక పక్క వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చి భార్య బాగోగులు చూసుకుంటున్నారు సత్యరాజ్. పిల్లలకు అన్నీ తానే వ్యవహరిస్తూ భార్య కోలుకుంటుందన్న ఆశతో ఆ కుటుంబం జీవిస్తోంది. తెరపై బాహుబలిని ఎత్తుకున్న కట్టప్ప నిజ జీవితంలో ఇంతటి బరువును మోస్తున్నారని తెలిసి అభిమానులు చెలించిపోతున్నారు. ఆ తల్లి త్వరగా కోలుకోవాలని మనమందరం కోరుకుందాం.